స్వామి రావయ్య అంజన్న మా పాలి దేవుడా, రాగాలు మాకు రావు తాళాలు మాకు లేవు అరుపులే మా పిలుపులో, అంజన్న కేకలే కైమోర్పులో. జగమంతా నిండినావు జగదేక వీరుడావు, పల్లె పల్లెలున్నావు పట్టణముల ఉన్నావు, ధర్మశంఖమూదినావులే అంజన్న కొండగడుల వెలిసినావులే. రావయ్య అంజన్న మా పాలి దేవుడా, రాగాలు మాకు రావు తాళాలు మాకు లేవు, కొండలనే పిండి చేసి దండి బలవంతుడావు, బండకు చందనమేసి నీ ముందు నిలుచుంటే పిలిచిన పలుకుతుంటావో, అంజన్న కొలిచిన కాచుతుంటావో. రావయ్య అంజన్న మా పాలి దేవుడా, రాగాలు మాకు రావు తాళాలు మాకు లేవు, సముద్రాలు దొంకినావు సీతమ్మను లెంకినావు, రామయ్య కంట నీరు తుడిచినట్టి బంటువయ్య, స్వామి నరుల బాధ నీకో లెక్కనా, అంజన్న ప్రతిరోజు నిన్నే మొక్కనా. రావయ్య అంజన్న మా పాలి దేవుడా, రాగాలు మాకు రావు తాళాలు మాకులే, దిక్కుమక్కులేనోళ్ళం దీక్షలే చేసినాము, శిల వంటి మమ్ములను శిల్పాలుగా మలిచిన స్వామి బండబారిన బతుకులనే అంజన్న సుందరంగా దిద్దినావులే. రావయ్య అంజన్న మా పాలి దేవుడా, రాగాలు మాకు లేవు తాళాలు మాకు రా, స్వామి అరుపులే మా పిలుపులో, అంజన్న కేకలే కైమోర్పులో. బాబా నిజంగా దేవుడు మెచ్చేటట్టు వాడేసినావు పాట, జనాలే కాదు దేవుడు మెచ్చేటట్టు వాడినావు, అంత బాగా వాడినావు. ఎందుకు భజనకి వెళ్తావా నువ్వు? భజన చేస్తావా? ఎక్కడ మీ ఊర్లో చేస్తారా? చేస్తారు. ఆంజనేయ స్వామి భజన ఎప్పటి నుంచి చేస్తారు? నువ్వు ఎప్పటి నుంచి వెళ్తున్నావు? ఈ సంవత్సరం నుంచి వెళ్తున్నాను. ఈ సంవత్సరం వెళ్ళి మరి ఆంజనేయ స్వామి మీద ఎన్ని పాటలు నేర్చుకున్నావు? 2-3 నేర్చుకున్నాను. 3 నేర్చుకున్నావు. అంటే ప్రతిరోజు చేస్తారా అక్కడ? ఎట్లా? ప్రతిరోజు టీచర్ సామాలు వేస్తారుగా టీచర్. అప్పుడే పోతావా? ఇంకో పాట ఏం నేర్చుకున్నావు మరి? పువ్వులారా అంజన్న పువ్వులారా అంజన్న పూజకొస్తారా, పుణ్యముంటది మీకు ప్రతిరోజు పూస్తారా, పువ్వులారా అంజన్న పూజకొస్తారా, పుణ్యముంటది మీకు ప్రతిరోజు పూస్తారా, ఆ కొండ కోనల్ల అందాల అడవుల్ల ఎత్తైన కొండల వెన్నెల వెలుగుల్ల, గలగల పారేటి జల బుగ్గ ఏరుల్ల కోయిల పాటల్ల కోతుల్ల ఆటల్ల, అందమైన పూజలు అందుకుంటాడట కొలిచిన కొండంత వరములిస్తాడట, పువ్వులారా అంజన్న పూజకొస్తారా, పుణ్యముంటది మీకు ప్రతిరోజు పూస్తారా, పచ్చని చెట్లన్నీ పూల చెత్తులు రై ఆకాశమే వంగి హారతులివ్వంగా, బలుగురు దమ్మాయ భక్తితో కొలువంగా, కొండగట్టు మీద నిండుగా కొలువుండు, 11 రుద్రుడు పానసూదుడంట పరమేశునోలే వెలుగుతున్నాడట, పువ్వులారా అంజన్న పూజకొస్తారా, పుణ్యముంటది మీకు ప్రతిరోజు పూస్తారా, వజ్ర శరీరుడు వానర రూపుడు శ్రీరామ భక్తుడు శ్రీ ఆంజనేయుడు, పువ్వులారా అంజన్న పూజకొస్తారా, పుణ్యముంటది మీకు ప్రతిరోజు పూస్తారా. బాబా మస్తు వాడుతున్నా చిన్న. మొత్తానికైతే ఇది యూట్యూబ్ లోనా లేకపోతే అక్కడ వాడుతుంటే నేర్చుకున్నావా? ఈ యూట్యూబ్ లో వచ్చినాయా ఈ పాటలు? ఎట్లా సెర్చ్ చేస్తావు నువ్వు పాటలన్నీ? అంటే ఇంత అన్ని మంచి మంచి సెలెక్టెడ్ సాంగ్స్ తీసుకొని సెలెక్షన్ చేసుకున్నావు అంటే ఈ విధంగా చేసుకోవాలన్నారని చెప్తారా లేకపోతే నీ ఓన్కి వచ్చేస్తుందా? నా ఓన్ నేను చూసి ఇప్పుడు ఈ పాట నచ్చింది అనుకొట్టించారు, అప్పుడు మా డాడీకి చెప్తా రాసిస్తాడు, నేను వాడతాను. అంటే నీకు నచ్చాలి ఫస్ట్ పాటలు వింటావు అంటే దేనికి సంబంధించి ఉంటే దానికి సంబంధించి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తావు, అందులో ఏది బాగా నచ్చితే అది ప్రాక్టీస్ చేస్తావు అన్నట్టు, అంతేనా? సో మరి శివుని మీద కూడా సూపర్ అయిన అంటే మన నాగర్ కర్నూలు కదా మనది, మనకు శివుడు మల్లికార్జున స్వామి చాలా దగ్గరలో కదా, మీకు దగ్గర చాలా దూరమా? శ్రీశైలం దగ్గరనే ఉంటుంది. మరి ఎంత దగ్గర మీకు ఉన్నారు కదా, శ్రీశైలం మల్లికార్జున స్వామి మీద కూడా ఒక పాట పాడరాదు? మరి పాడు మరి.
శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు, శివస్మరణే చెయ్యొద్దంటారు. శివయ్య 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 నీ మాయ, శివయ్య శివయ్య నీ మాయ తెలియదయ్యా. శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు, శివస్మరణే చెయ్యొద్దంటారు. పరమశివుడని నేనంటే పరమశివుడని నేనంటే పాములాడిస్తాడని నిన్నంటారు, పాములాగారడని నిన్నంటారు. శివయ్య 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 నీ మాయ, శివయ్య శివయ్యనకు ఏమి తెలియదయ్యా. శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు, శివస్మరణే చెయ్యొద్దంటారు. గరడ కంఠుడని నేనంటే గరడ కంఠుడని నేనంటే గంగిరెద్దులోడని నిన్నంటారు, గంగిరెడ్లు కాస్తాడని నిన్నంటారు. శివయ్య 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 నీ మాయ, శివయ్య శివయ్య ఎవరు తెలియదయ్యా. శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు, శివస్మరణే చెయ్యొద్దంటారు. కాశీ విశ్వనాథుడని నేనంటే కాశీ విశ్వనాథుడని నేనంటే కాటిలో పంతాడని నిన్నంటారు, కాటి కాపలా అని నిన్నంటారు. శివయ్య 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 నీ మాయ, శివయ్య శివయ్య ఎవరు తెలియదయ్యా. శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు, శివస్మరణే చెయ్యొద్దంటారు. సూపర్ వాడేస్తున్నాం మొత్తానికి పాటలు. ఆంజనేయ స్వామి మీద శివుని మీద నేర్చుకున్నావు, ఇంకా ఏ దేవుని మీద నేర్చుకున్నావు? అంతే అంతే, శివుని మీద వస్తాయి ఇంకా పాటలు. ఎందుకు ఒక్కటి నేర్చుకున్నావు మరి? అది ఒక్కటే బాగా నచ్చిందా? మాట్లాడు. ఒక్కటే నచ్చిందా? మరి సైనికుని మీద ఇంకా పాడతావా పాటలు? పాడతాడు. భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరతమాత ముద్దు బిడ్డెవు జోహార్ హృదయవానుడా, భరతమాత ముద్దు బిడ్డెవు జోహార్ హృదయవానుడా. తూటాలు దౌలంగా తల్లడిల్లే నీ దేహము, నెత్తుటి మడుగుల్లో నేల కొరిగే నీ ప్రాణము. భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరతమాత ముద్దు బిడ్డెవు జోహార్ హృదయవానుడా. పొత్తుల ముద్దాడే మురిసిన అమ్మ, ఎగరేసి ఎలమిన వాల్చిన నాన్న, గోరింత రాగాల గారాల చల్లి గొర్రె పిల్ల నెక్కి ఆడిన తమ్. అర్ధరాత్రి పీడకల తట్టి లేపింది, ఉలికి పడ్డ గుండె ఓబాకి ఆడింది. అనుకోని ఆపద నాకెదుర వచ్చింది, కన్న కొడుకు కన్నీటి కథ చెప్పింది. భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరతమాత ముద్దు బిడ్డెవు జోహార్ హృదయవానుడా, భరతమాత ముద్దు బిడ్డెవు జోహార్ హృదయవానుడా. బా అయిపోయిందా? మా మస్తు వాడినావు జవాన్ మీద పాట. ఓ ఈ పాట ఒక పాట, నెక్స్ట్ మొన్న ఇలాక నేర్చుకుంది కుమరంబి. ఈ రెండు బాగా నచ్చినాయి అన్నట్ట నీకు? లిరిక్స్ చూడకుండా ఆడేసినావు. ఇది రాసుకొని నేర్చుకున్నాను సరే. ఇది రాసుకొని నేర్చుకున్నావు. ఇంకో ఇప్పుడు నీ సైనికుడి మీద అడిగినా కదా, సైనికుడి మీద ఎన్ని పాటలు వస్తే అన్ని పాటలు అంటే వాడాలంట. మూడు వస్తే అక్కడ నుంచి మీ నాన్న వదిలిపెట్టట్లే, దానికి సంబంధించిన పాటలు ఏమున్నా వాడాలంట. సరేనా? ఎంత పురస్తాయంటే ఏం లేదు, ఇలా మొత్తం నీకు వచ్చిన పాటలన్నీ వాడిపోవాల్సిందేనంట. ఎన్ని నేర్చుకున్నావు? 40 అట్లా 35 నేర్చుకున్నట్టు సార్. 35 నేర్చుకున్నావు. ఇంకెన్ని ఉన్నాయి మరి నువ్వు వాడే? ఏమంటే సార్ 15 ఉన్నాయంటే సార్ ఇంకా పాడే.